వెల్కమ్ టు ఉత్సవ్. సో మేమైతే ఇప్పుడు శ్రీరంగం వెళ్తాము. శ్రీరంగం వెళ్ళడానికి మేమైతే ఒక బస్ బుక్ చేసుకున్నాం. ప్రజెంట్ అయితే నేను శ్రీనివాసం దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి గూగుల్లోనైతే 6 hours అని చూపిస్తుంది. చూద్దాం ఎంత పడుతుందో బస్సు. మేమైతే ఒక పెద్ద బస్ బుక్ చేసుకున్నాం. ఇప్పుడు ఎంత పడింది అనేది మీకు తర్వాత చెప్తాను. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. వెళ్దాం రండి, బస్ కూడా చూపిస్తాం. ఇదే బస్సు లక్ష్మీ శ్రీనివాస్ ట్రావెల్స్. దీనికైతే మాకు ఒక్కొక్కరికి 1550 ఛార్జ్ చేశారు. వీళ్ళ ఫోన్ నెంబర్స్ పైన ఇచ్చాను చూడండి. ఇదైతే ఏసీ బస్సు. అలాగే ఇక్కడ లైట్స్ కూడా ఇచ్చారు, 2 లైట్స్. ఇదైతే 2+1 సీటింగ్. ఇది బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. తర్వాత మనము శ్రీరంగంలో కలుద్దాం 6.5 hours లేటర్. మనం శ్రీరంగం అయితే చేరుకున్నాం. మేము ఫ్రెష్ అప్ మార్నింగ్ 5:30కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాము. టైం అయితే 6:45, 6:45 అవుతుంది. ఇక్కడ మేమైతే స్టార్టింగ్ గోపురం ఉన్నాము. ఇక్కడ 21 గోపురాలు ఉంటాయి అంట, చూపిస్తాను చూడండి. ఇదే రాజగోపురం. దీని హైట్ 239.5 feet. ఇది 13 floors ఉంటుంది. గుడి అంట అదే 7:15 క్లోజ్ చేసి ఒక 1 hour అలా క్లోజ్ చేస్తారంట. అది మర్చిపోకండి మీరు మార్నింగ్ వెనక్కి వస్తే. మాకు ఇప్పుడే ఒక పంతులు గారు వచ్చింది చూస్తున్నారు కదా ఎంత పెద్దదో. శ్రీరంగం అనేది ఒక ఐలాండ్. తిరుచిరపల్లిలోని కావేరీ నది ఉంటుంది. ఆ కావేరీ నది మధ్యలో ఉండే ఒక ఐలాండ్. మేము మార్నింగ్ మేము బుక్ చేసుకున్నాం కదా బస్సు. మేము ఇంకా అరుణాచలం కాణిపాకం వెళ్ళాము నిన్న. ఆ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోస్ని నేను సపరేట్గా పెడుతున్నాను. అదే బాగుంటుంది అనిపించి. సెకండ్ గోపురం లెక్క పెట్టుకోండి. ఇది సెకండ్ గోపురం. బస్సు మీద వచ్చామనేసి బస్సు మీద వచ్చినప్పుడు పడుకొని, అంటే అరుణాచలం వెళ్ళేసి వచ్చేసరికి నైట్ 10 అలా, అదే 12 అయిపోయింది. అరుణాచలంలో స్టార్ట్ అయ్యేసరికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి మధ్యలో పడుకొని తెల్లవారు లెగిసేసరికి ఇక్కడ ఉన్నాం. మధ్యలో అదే స్టార్టింగ్లో ఎన్ని గోపురాలు వచ్చే లెక్క పెట్టదు. అలాగే కావేరీ నదిని కూడా చూడలేదు. ఇక్కడ ఉండే ఒక వాష్రూమ్స్లోని స్నానం చేస్తాం. పర్లేదు బాగానే ఉంది. అనుకుంటా పర్లేదు బాగానే ఉంది. థర్డ్ గోపురం కూడా వచ్చింది చూడండి. గోపురం అదే మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి థర్డ్ గోపురం. ఏనుగు ఉంది. రండి మనం అక్కడికి వెళ్దాం. ఏనుగు దగ్గరికి ఆశీర్వాదం తీసుకొని డబ్బులు అడుగుతారు అనుకుంటా. ఏమో 10 rupees అనుకుంటా. పొట్టి గోపురం కూడా వచ్చింది. పైన షాడోకి ఇలా షడ్ చేయడం వల్ల కొంచెం చూపలేకపోతున్నాను. ఇదండి, ఇది కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దామండి. వచ్చేస్తా. 4th గోపురం, దాని లోపల 5th గోపురం. గుడి లోపలికి ఎంటర్ అయిపోయాం మనం. అదే ఎలాగో గుడి లోపలికి ఎంటర్ అయిపోయాం. 4th గోపురం. ఇది 6th గోపురం. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఉంటుంది చూడండి. అంటే ఇక్కడికి రావడానికి శ్రీరంగం రైల్వే స్టేషన్ ఉంటుంది, అలాగే తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్ ఉంటుంది. మన తెలుగు స్టేషన్ నుంచి అయితే తిరుచిరాపల్లికి ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నాను. మేమైతే ట్రైన్కి రాలేదు, మీకు తెలుసు కదా బస్ కూర్చోమని. శ్రీరంగం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణుమూర్తి ఆలయం. ఇది తిరుచిరాపల్లిలోనున్న కావేరీ నదిలోని ఒక ఐలాండ్. ఇక్కడ మీకు రంగనాథ స్వామి ఇలా దర్శనమిస్తారు. ఇక్కడ మొత్తం 21 గోపురాలు ఉంటాయి. అందులో పెద్దది రాజగోపురం. దీని హైట్ 239.5 feet, 13 floors ఉంటుంది. దీన్ని 156 ఎకరాల్లో కట్టారు.
1137 CE నుంచి ఇక్కడ రామానుజాచార్యుల వారి బాడీని అలాగే భద్రపరిచారు. ఈ బాడీ అనేది అస్సలు చెక్కు చెదరలేదు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి. మాకు టైం లేక మేము చూడడానికి అవ్వలేదు. ఇప్పుడే దర్శనం అయింది. మీరు మర్చిపోకండి, ఈ గుడి 7:15 నుంచి 9:30 వరకు క్లోజ్. అంటే స్వామివారికి భోగం పెడతారు. అందుకే ఈ భోగం పెట్టడానికి ఇంతసేపు కాదు, ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. కానీ లోపల ఉన్న వాళ్ళని క్లియర్ చేయడానికి ఇంతసేపు. సో మీరు ఎవరైనా ఈ టైంలోని రాకండి, గుడి క్లోజ్లో ఉంటుంది. మాకైతే ఇప్పుడు దర్శనం అయిపోయింది. మేమైతే కరెక్ట్గా 8:45 ఆ టైంలో వచ్చాము. మాకు దర్శనం అయ్యేసరికి 8:30 అయిపోయింది. మనుషులు చనిపోయిన తర్వాత వైకుంఠానికి వెళ్తే అక్కడ శ్రీరంగానికి వెళ్ళావా అని అడుగుతారు. వెళ్తే సాక్ష్యంగా ఏం చూసావో అని అడుగుతారు. అప్పుడేం రంగనాథ స్వామి విగ్రహంతో పాటు శ్రీకృష్ణుడు, హనుమంతుడు, అలాగే గుడ్డి గుర్రం, గుడ్డి చేపడి చూశాను అని చెప్తే అప్పుడు వైకుంఠంలోకి ప్రవేశం ఉంటుందంట. రంగనాథ స్వామి టెంపుల్ తర్వాత ఇప్పుడు మనము జంబుకేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ఈ పంచభూత లింగాల్లోని జలలింగం. మనము ఈ ట్రిప్లోని 2 పంచభూత లింగాల్ని దర్శించుకున్నాం. ఒకటి అరుణాచలము అగ్నిలింగం, ఇదేమో జలలింగం జంబుకేశ్వరం శ్రీరంగం. సో చూపిస్తాను చూడండి. ఇది జంబుకేశ్వరం జలలింగం పంచభూత లింగాల్లోని. ఇదైతే మనకి శ్రీరంగం మెయిన్ టెంపుల్ నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనైతే ఉంటుంది. మీరు ఎవరైనా శ్రీరంగం వస్తే ఈ టెంపుల్ని మిస్ చేయకండి. చాలా పెద్దది, అలాగే ఎన్వైర్న్మెంట్ కూడా చుట్టూ చెట్లతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ పంచభూత లింగాలు అనేవి పృథ్వీలింగం కంచి, జలలింగం శ్రీరంగం, వాయులింగం శ్రీకాళహస్తి, అగ్నిలింగం తిరువణమలై ఆర్ అరుణాచలం, ఆకాశలింగం చిదంబరంలో ఉన్నాయి. అందులో ఈ జలలింగం లోపల స్వామివారు మీకు ఇలా దర్శనమిస్తారు. అందరూ చెప్పండి ఓం నమ శివాయ. గుడి లోపల ఉండే మండపాలు ఇవి. గుడి అనేది 10:30 నుంచి 12 వరకు క్లోజ్లో ఉంటుంది. గుడి అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. అంటే ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతే, బై బై.